మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక 50,000 సంవత్సరాల క్రితం. ఏంటండి ప్రేమ్ గారు జోక్ చేస్తున్నారా? 50,000 సంవత్సరాల క్రితం అని అంటున్నారు అంటే, ఇప్పుడు భారతదేశం యొక్క ఈ నాగరికత అని మాట్లాడుతున్నాం చూసారా, దీని వయసు ఎంత? దీని వయసు ఎంత అన్నప్పుడు ఆటోమేటిక్గా మనము మన చరిత్రను చూడాలి అన్నప్పుడు శివుడు నివసించిన కాలం అంటే కాలభైరవుడు అని చెప్తాం. అంటే శివుడిని మనము కాలభైరవుడు అని ఎందుకు చెప్తాము అంటే, కాలముతో కాలాన్ని మీకు అంచనా వెయ్యగలిగిన ఒక ఆది యోగి, ఆదినాథుడు. సో ఇప్పుడు 50,000 సంవత్సరాల క్రితం ఉన్న నాగరికత అంటున్నాను చూడండి. మీకు దీనికి శివుడికి ఏమిటి సంబంధం అంటే, రియల్గా శివుడిని మీరు అంటే ఎంతోమంది శివ ఉపాసకులు ఉంటారు, ఈయనని ఒక మానవుడిగా చూసి తరువాత ఈయన దైవముగా మారాడు అన్నప్పుడు ఈయన ఏ కాలములో నివసించి ఉండవచ్చు? నేను ఇప్పుడు మాట్లాడుతున్న 50,000 సంవత్సరాలు అంటున్నాను చూసారా, ఇదే కాలమా అంటే, ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు చెప్తూ ఉంటారు, క్యాంబీ అనబడే ఒక నగరం. సో ఈ క్యాంబీ అనబడే నగరము మీకు 35,000 సంవత్సరాల క్రితము మీకు ఉండిన ఒక నగరం. సో ఇక్కడే మీకు పరమశివుడు నివసించేవాడు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో అప్పటి నుంచి మీకు విపరీతమైన స్పెక్యులేషన్, అంటే శివుడి కాలము 35,000 సంవత్సరాల క్రితమా అంటే, మనం అందరం పూజిస్తాం కదండి, శివుడు అంటే విపరీతమైన అభిమానము, మనకు భక్తి ఉంటుంది కదా, మన ఆది గురువు అని చెప్పుకుంటాము. ఈయన నిజంగానే నివసించాడా? నివసించి ఉంటే ఎక్కడ నివసించి ఉంటాడు? ఇప్పుడు క్యాంబీ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు వెస్ట్ ఇండియా వైపు అంటే వెస్టర్న్ ఇండియా అటువైపు. కానీ ఇంకొక థియరీ చూడండి, ఇప్పుడు నేను చెప్తున్న 50,000 సంవత్సరాలు అనేది ఆస్ట్రేలియా దగ్గర మీకు నివసించిన ప్రజలు, వాళ్ళ నాగరికత. అంటే మనిషి యొక్క నాగరికత అన్నాం అనుకోండి, మనం ఏం మాట్లాడతాము? మొసపోటోమియా అంటాము, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాము. దీనికంతా ఒక టైం లైన్ వేసామనుకోండి, 10,000 సంవత్సరాలు, 11,000 సంవత్సరాలు ఇదే మాట్లాడతాం. కానీ ఇప్పుడు మీకు శాస్త్రవేత్తలు ఎక్కడ దాకా వెళ్ళిపోయారు? 50,000 సంవత్సరాల దాకా వెళ్ళిపోయారు. అంటే 50,000 సంవత్సరాల నుంచి 35,000 సంవత్సరాల మధ్యలో శివుడు అనబడే ఒక ఆది యోగి ఈ భూమి మీద నివసించాడు. సో ఈ ఆలోచనే మనకు వేరేలాగా ఉంటుంది. మరి ఆస్ట్రేలియాలో 50,000 సంవత్సరాల్లో ఉన్న ఈ నాగరికత ఏమిటి అంటే, చూడండి, మనము కాలభైరవుడు అన్నాము. ఈ 50,000 సంవత్సరాల క్రితము నివసించిన ప్రజలు ఎక్కడ? ఆస్ట్రేలియాలో. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 200 దేశాలకు సంబంధించిన ప్రజలు మీకు అక్కడ నివసించారు. అంటే ఇదంతా మనము టైం లైన్ మాట్లాడుతున్నామండి, ఎక్కడా కూడా మీకు అసలు మీరు ఊహించనే లేరు. ఈ 200 దేశాల ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారండి? సో ఇక్కడే మనం గమనించాలండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక గైడ్ మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ చుట్టుపక్కల 1000 నుంచి 1,500 ఐలాండ్స్ ఉండవచ్చు. అంటే మాల్దీవ్స్ని మీరు ఒక దేశం అనే కదా అంటున్నారు, అలాగే మీరు శ్రీలంకకు వెళుతున్నారు, దానిని కూడా ఒక ఐలాండ్ కంట్రీ అంటున్నారు కదా. ఇలాగా మీకు శ్రీలంక నుంచి, భారతదేశం వైపు నుంచి, మడగాస్కర్ వైపు నుంచి ఆస్ట్రేలియా దాకా చూశారనుకోండి, 200కు పైగా దేశాలు ఉండేవి. ఇది ఎంత ఒక షాకింగ్ వార్త అంటే, మన థియరీస్ అంతా కుప్పకూలిపోతున్నాయి. ఇప్పుడు నా వరకు చూడండి, చెన్నై దగ్గర ఉన్నాను, కన్యాకుమారి అంటున్నాను, అక్కడ నుంచి ఒక 49 దేశాలు, దీనినే కుమరి ఖండం అని చెప్పి నా రీసెర్చ్లో, అంటే ఎంతోమంది చెప్పిన పుస్తకాలు చదవడము, మన యొక్క అనుభవం మీద 49 దేశాలు ఉన్నాయి. అందులో ఒక దేశం యొక్క పాలకుడు, ఆది నాయకుడు మీకు శివుడు. సో వీళ్ళని ఆస్ట్రేలియన్ ద ఫస్ట్ పీపుల్స్ అని అంటారు. సో వీళ్ళ టైంలో మీకు శివుడికి సంబంధించిన ఎటువంటి రెఫరెన్స్ లేదు. కాలము ఇప్పుడు మనము పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటాం. వీళ్ళ థియరీ ప్రకారం ఈ 200 దేశాలకు సంబంధించిన ప్రజలు వీళ్ళు ఇవాళ కూడా ఆస్ట్రేలియా అనబడే ఈ దేశంలో నివసిస్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటండి? ఇప్పుడు ద లాస్ట్ గ్లేషియల్ పీరియడ్ అని అంటారు. 1,15,000 సంవత్సరాల నుండి మీకు 11,000 సంవత్సరాల దాకా మీకు ఈ గ్లేషియర్స్ అనేవి కరగడం మొదలయ్యాయి, అంటే ఐసేజ్. సో ఇందులో 70,000 సంవత్సరము ఒక టైంలో మీకు ఐసేజ్ వచ్చింది.
తరువాత 35,000 సమయంలో ఒక ఐస్ ఏజ్ వచ్చింది. మొన్నటికి మొన్న 11,000 సంవత్సరాల క్రితము ఐసు కరగడము, తరువాత ఒక మహాప్రళయము రావడము, అక్కడ మీకు 49 దేశాలు కూడా మునిగిపోవడము, ఫైనల్గా తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరాలలో మీకు అక్కడ నాగరికత అనేది మీకు ఇవాళ వరకు మనం చూస్తున్నాం. సో ఇది మనము టైం లైన్ అంటే గ్లేషియర్ టైం లైన్ వేశామంటే, మరి ఇప్పుడు ఇందులో శివుడు అనబడే ఈ ఆదినాథుడు ఎక్కడ నివసించాడు? సో ఇప్పుడు ఇంత కష్టమా అండి అంటే మీరు ఒక్కసారి శివుడి టైం లైన్ని తెలుసుకున్నారు అనుకోండి, భారతదేశం యొక్క అసలు సిసలైన చరిత్రను మీరు చాలా ఈజీగా తెలుసుకోగలరు. అంటే మన పుస్తకాలలో ఇవాళ ఎన్నో తప్పులు, అంతే కదండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటున్నారు. ఇదే మీకు అత్యంత పురాతనమైన ఒక నాగరికత. ఎంతండి మీకు 11,000 సంవత్సరాలు, 10,000 నుంచి 11,000 సంవత్సరాలు. దానికి ముందు టర్కీలోకి వెళ్ళారంటే గోబిక్కల్ తెప్పే 11,500 సంవత్సరాలు. అలాగే ఇండోనేషియాలో సులావేసి అని అంటారు, సులావేసి ప్రాంతము, ఇక్కడ మారోస్ అనబడే జిల్లా. మీకు ఇక్కడ ఏం కనిపించింది? 35,500 సంవత్సరాలలో మనుషులు అక్కడ నివసించే వాళ్ళు. వీళ్ళు ఎన్నో బొమ్మలు, పందులు, గుర్రాలు, పులులు, ఈ బొమ్మలు వేశారు. సో మీకు 35,500 సంవత్సరాల క్రితము మానవ నాగరికత ఇక్కడ ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు కదా. కరెక్ట్గా ఇదే పీరియడ్లోనే, అంటే జగ్గి వాసుదేవ్ గారు చెప్తున్నది ఏమిటంటే ఇదే పీరియడ్లోనే శివ అనబడే ఆది యోగి నివసించేవాడు. మరి ఈయన కాలము అనబడే ఒక కాన్సెప్ట్ మీకు ఈ ఆస్ట్రేలియాలో నివసించిన ప్రజలకి పాస్ట్ ఫ్యూచర్ అనేది లేదండి, ఓన్లీ ప్రజెంట్. అంటే ఇవాళ ది నౌ అని అంటాం చూసారా, ఇది మాత్రమే ఉంటుంది. అంటే మనిషి అన్నవాడు ఒకప్పుడు పుడతాడు, ఇవాళ పెరుగుతాడు, రేపు చనిపోతాడు అనే కాన్సెప్ట్ వీళ్ళకి లేదు. మరి వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీరు సరిగ్గా కన్యాకుమారి దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. అక్కడ నుంచి మడగాస్కర్ అనండి, ఇంకొక వైపు ఆస్ట్రేలియా అనండి, ఈ 3 ఖండాలను మీరు కలిపారనుకోండి, అంటే ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాము, అలాగే ఆఫ్రికన్ కాంటినెంట్ అంటాము, ఆస్ట్రేలియన్ కాంటినెంట్ అంటాం. ఇవన్నీ కూడా కలిసి ఉంటే ఈ మధ్యలో ఒక 200 దేశాలు ఉంటే, మీకు ఒక మహాప్రళయం వచ్చి ఉంటే, అప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఆస్ట్రేలియాలోకి వెళ్ళి వీళ్ళు అక్కడ నివసించడం మొదలుపెట్టి ఉంటే, ఇంకా చాలా దూరములో ఎక్కడో ఒక ప్రాంతములో శివుడు అనబడే ఒక ఆది యోగి తన ప్రజలతో ఈయన నివసించి ఉంటే, జస్ట్ ఇదంతా కూడా మీ ఇమాజినేషన్కి మీరు పదును పెట్టండి, ఆలోచించండి. శివుడికి ఎన్నో వందల వేల ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మతం యొక్క ఆధారము శివుడే. ఈసా అన్నారు, తరువాత హిందూ మతంలో శివ అన్నారు. కానీ క్రైస్తవం అనండి, ఇస్లాం అనండి, జుడాయిజం అనండి, ఏ మతాన్ని తీసుకున్నా కూడా శివుడే వీళ్ళ యొక్క ప్రాథమిక దేవుడు. అలాంటప్పుడు ఈ శివుడు అనేవాడు 11,000 సంవత్సరాల క్రితము అంటే ఒక 35,000 సంవత్సరాల క్రితము ఈయన నివసించాడా? సో ఈయన అక్కడ ఉండే ప్రజలకు కాలము అంటే ఏంటి, సూర్య చంద్రులు అంటే ఏంటి, ఆడ మగ అంటే ఏంటి, మ్యాటర్ యాంటీ మ్యాటర్ అంటే ఏంటి, ఈ తత్వాలనంతా ఈయన వీళ్ళకి వివరించాడా? అంటే ఒకవైపు 50,000 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే 60,000 సంవత్సరాల క్రితము మీకు సెంటనల్ ఐలాండ్స్లో మీకు ప్రజలు ఇవాళ కూడా ఉన్నారు కదండి. సునామీ వచ్చినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ హెలికాప్టర్ని తీసుకువెళ్తే వాళ్ళు బాణాలతో కొట్టారు. మీకు ఎంతోమంది విజిటర్స్ తెలియకుండా ఈ ఐలాండ్లోకి వెళితే బాణాలు కొట్టి వాళ్ళ ప్రాణాలు తీశారు. వీళ్ళేంటి 60,000 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు 50,000 సంవత్సరాలు. అలాంటిది శివుడి కాలము 35,000 సంవత్సరాలు అని చెప్పి ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతుంది. అంటే మీకు ఈ చరిత్ర చూడండి, అంటే మహాప్రళయాలు ఫ్రీక్వెంట్గా రావడము, అక్కడ ఉండే ప్రజలను కాపాడి వీళ్ళందరూ ఇంతంత గొప్ప నాయకులయ్యి తరువాత వీళ్ళు దేవుళ్ళుగా కొలవబడుతున్నారా? మురుగన్ సిద్ధ విషయంలో కూడా ఇదే జరిగింది కదా. 11,000 సంవత్సరాల క్రితము ఒక మహాప్రళయం వచ్చినప్పుడు తన ప్రజలను ఈయన కాపాడాడు కాబట్టే మురుగన్ సిద్ధాన్ని ఒక దేవుడుగా కొలుస్తున్నాం. ఇలాగ మీరు గమనించారనుకోండి, శివుడి చరిత్రను మీరు ఏకంగా
35,000 సంవత్సరాల క్రితం తీసుకువెళ్ళాలి అంటే దీని మీద ఎంత రీసెర్చ్ జరగాలి, ఇంకా ఎన్నెన్ని ఆధారాలు మీరు సేకరించాలి. 50,000 సంవత్సరాల క్రితమే అక్కడ ఒక నాగరికత ఉంది, ఇక్కడ 200 దేశాలకు సంబంధించిన ప్రజలు నివసించారు, ఇవాళ కూడా నివసిస్తున్నారని చెప్పి మీకు ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే ఇంకా మనము తెలుసుకోవాల్సిన చరిత్ర ఎంత ఉంది. ఇంకా ఇందులో రీసెర్చ్ చెయ్యాలంటే ఏ స్థాయిలో మీరు రీసెర్చ్ చేయాలి ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరూ మన దేవుళ్ళండి, వీళ్ళ ఉనికి వీళ్ళ ఐడెంటిటీ తెలుసుకునే ప్రయత్నాలు ప్రతి ఒక్క భారతీయుడు కూడా చెయ్యాలని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.